పాలిలోని జనం వాళ్లంతట వాళ్లే వెళ్లిపోవాలంటే భయం పుట్టించాలి. గుడారాలు పీకేశారు, మందులు పట్టుకుపోతున్నారు. ఒక్క మాసంలో 20 మందిని మట్టి చేశాం. అక్కడున్న నీరు గాలి వాళ్ళని భయపెట్టేలా చేస్తాను. ఊరు వల్లకాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? వాళ్ళు ఏం చేసినా అది బతకదు. 40 మంది ఇలాగే పోయారు. ఒక్కొక్క ప్రాణం దండలోంచి దారం తీసినట్టు తీసేస్తాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. ఆ ఊరు శ్మశానం అయ్యే వరకు అక్కడికి డాక్టర్లు రారు, మందులు రావు, వచ్చినా ఉండవు. నాకీ మట్టి కావాలి. ఏ మట్టి కోసం ఇంత సంగ్రహం చేస్తున్నావో అదే మట్టి మేఘమై నిన్ను కమ్ముతుంది. నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధ. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, ఆయా సమయమున ప్రతి యుగమున అవతారము కాదు. పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. నేనేది పండు లాంటి కళ్ళు, హరిటాకన్న చెయ్య. వాడి పీకుని కురిపిస్తా. వాడి దగ్గరవగానే పంచభూతాలకు తెత్తి చెప్తా. నాకు మొత్తం ఇరీడియం కావాలి. దీని కింద ఇరీడియం కావాలి. కానీ పరాంజీ జీకే మాట వినలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీని కలవాలనుకున్నాడు. అందుకే అతనితో ఉన్న దిలావర్సల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఈ పిల్ల చచ్చిపోయింది. వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేసే టైంకి పాలు ఖాళీగా ఉంది. చిట్టారు కొమ్మ దగ్గర నుంచి మొదలెట్టి తల్లి పేరు దాకా వచ్చేసాడు. ఎవడు వాడు? మా దేవుడు. వాడి కత్తికి అందకుండా నువ్వు కాచిన బిడ్డ 534 ప్రాణం స్వామి. ఆ స్వామి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చెప్పుడు చూడలేవు దొరా. ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం.